హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రాధేశేఖర్ ఫుడ్ ఛానల్. ఈరోజు మనము ఎంతో రుచిగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకుందాం. చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినవచ్చు. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత 2 ఎగ్స్ పగలగొట్టి వేసుకోవాలి. దానిపైన కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకుంటూ కొద్దిగా పెద్ద ముక్కలుగా ఫ్రై చేసుకొని బాగా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు వేసుకొని అవి బాగా వేయించుకున్న తర్వాత 1 కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, 2 కట్ చేసిన క్యారెట్ ముక్కలు, 3 కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇవి నేను ముందుగా ఉడికించి పెట్టుకున్న బఠానీ, స్వీట్ కార్న్, బొబ్బర్లు అండి. అన్నీ కలిపి 1 కప్పు వేస్తున్నాను. బొబ్బర్లని అలిసంతలని కూడా అంటారు మా సైడ్. ఇక్కడ నేను ముందుగానే అన్నం వండుకొని పక్కన పెట్టానండి. అన్నం వేసుకుంటున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 1 స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత మనం ముందుగా స్క్రాంబుల్ చేసి పెట్టుకున్న ఎగ్స్, కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. చివరిగా నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయ్యింది. చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగా ఉందో. చూడ్డానికే కాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను చెప్పిన స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలా చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం గంట కొట్టండి.